మహిళలకు రక్షణ మరియు పరిష్కార మార్గం నారీ సంజీవిని. నారీ సంజీవిని మహిళలకు పాలిట ఒక వరం అని చెప్పొచ్చు. మహిళలకు రక్షణ మరియు వాళ్ళకు నారీ సంజీవిని మహిళల ఆరోగ్య అవగాహన, ఆధునిక జీవన శైలి మరియు మహిళలు. పరిచయం. భారతీయ సమాజంలో మహిళలు అనేక పాత్రలు పోషిస్తున్నారు. ఇంటి పనుల నుండి కార్యాలయం పనుల వరకు గత శతాబ్దంలో దాదాపు ప్రతి రంగంలో మహిళల పాత్ర పెరిగింది. అయితే ఇప్పటికీ పెద్ద సమస్యగా ఉన్నది మహిళల ఆరోగ్యం. ఈ వేగవంతమైన జీవనశైలిలో చాలామంది మహిళలు ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యత సాధించలేకపోతున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. మహిళల్లో లైఫ్ స్టైల్ వ్యాధులు. ఆరోగ్య నిపుణుల ప్రకారం భారతదేశంలో 68% కంటే ఎక్కువ మహిళలు లైఫ్ స్టైల్ వ్యాధులతో బాధపడుతున్నారు. సుమారు 50% మహిళలు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, సరైనటువంటి ఆహార అలవాట్లు లేకపోవడం, సరైనటువంటి బాడీ పోస్చర్ లేకపోవడం, ఇవన్నీ కలిపి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రమాదం. మహిళల్లో స్తన క్యాన్సర్ వేగంగా పెరుగుతున్న సమస్యగా మారుతోంది. ప్రధాన కారణాలు: వంశపారంపర్య కారణాలు, మద్యం సేవించడం, అధిక బరువు, శారీరక వ్యాయామం లేకపోవడం, సరైనటువంటి పోషకాహారం లేకపోవడం. ప్రతి 28 మంది భారతీయ మహిళల్లో ఒకరికి జీవితకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. డిప్రెషన్ మరియు ఆందోళన. భారతీయ మహిళల్లో డిప్రెషన్ మరియు ఆందోళన సమస్య పెరుగుతున్నాయి. ప్రధాన కారణాలు: సామాజిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సొంతంగా సమయం లేకపోవడము, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడము ఇవి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హృదయ వ్యాధులు మరియు డయాబెటీస్. పరిశోధనల ప్రకారం 35 సంవత్సరాల వయసు వచ్చేసరికి 5 మంది మహిళల్లో 3 మందికి హృదయ వ్యాధి ప్రమాదం పెరుగుతోంది. ప్రధాన కారణాలు: అస్వస్థకరమైన ఆహారము, వ్యాయామం లేకపోవడము, ఒత్తిడి, అధిక బరువు. థైరాయిడ్ సమస్యలు. భారతదేశంలో చాలామంది మహిళలు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. సుమారు 60% మహిళల్లో థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని హార్మోన్ సమతుల్యతను నియంత్రిస్తుంది. మహిళల్లో సాధారణ ఆరోగ్య సమస్యలు. మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్యలు: పీసీఓఎస్, పీసీఓడి, రక్తహీనత, ఎముకల బలహీనత, హార్మోన్ అసమతుల్యత, చర్మం మరియు జుట్టు సమస్యలు, అలసట మరియు బలహీనత. ఆహార ప్రాముఖ్యత. మహిళలకు జీవితంలో అనేక దశల్లో పోషకాహారం అవసరం. యవన దశ, గర్భధారణ, మాతృత్వం, మోనోపాజ్. సరైన పోషకాహారం తీసుకుంటే శరీరం బలంగా ఉంటుంది. మహిళలకు అవసరమైన పోషకాలు. మహిళలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు: ఐరన్, కాల్షియం, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్. సహజ ఆరోగ్య పద్ధతి. మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్యాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్య పరీక్షలు. మహిళలు కుటుంబం మరియు సమాజానికి పునాది. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, దేశ అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వన మూలికలు మరియు వాటి ఉపయోగాలు. అశోక దాని ఉపయోగాలు చూద్దాం. మహిళలు గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మెన్స్ట్రుయేషన్ సమస్యను తగ్గిస్తుంది, హార్మోన్ సమతుల్యతను కాపాడుతుంది, పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గిస్తుంది. శతావరి ఉపయోగాలు: మహిళల రీప్రొడక్టివ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది, మోనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. అశ్వగంధ శరీరానికి శక్తి ఇస్తుంది, ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గిస్తుంది, హార్మోన్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది, శరీర బలాన్ని పెంచుతుంది. లోద్రా గర్భాశయ ఆరోగ్యానికి మంచిది, మెన్స్ట్రుయల్ డిజార్డర్స్ని తగ్గిస్తుంది, హార్మోన్ సమస్యలను తగ్గిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆమ్లా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ రక్షణ ఇస్తుంది. గుడూచి గిలోయ్ ఇమ్యూనిటీని బలపరుస్తుంది, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది, జ్వరం మరియు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అలోవెరా ఉపయోగాలు: చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియ సహాయపడుతుంది, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. 25 వరకు వనమూలికలు ఉన్నాయి. ఇందులో 7వది హరిద్ర టర్మరిక్. శరీరంలో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. పిప్పిలి జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. ఇది శరీరంలో పోషకాలు త్వరగా పుంజుకునేలా సహాయపడుతుంది, ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. జటామాంసి మానసిక ప్రశాంతత ఇచ్చే మూలిక. ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విదారికంద
వితారికంద శరీరానికి సహజ శక్తిని అందించే మూలిక. ఇది శరీర బలాన్ని పెంచి అలసటను తగ్గిస్తుంది. మహిళల ఆరోగ్యాన్ని కూడా ఉపయోగపడుతుంది. పునర్నవ శరీరాన్ని డిటాక్స్ చేసే శక్తివంతమైన మూలిక. ఇది కిడ్నీ మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. నాగకేశర రక్త ప్రసరణ మెరుగుపరిచే మూలిక. ఇది పీరియడ్స్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని బలపరుస్తుంది. ఎస్టిమధు శరీరాన్ని శాంతింపజేసే మూలిక. ఇది హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. దారుహరిద్ర శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్ మూలిక. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. గోక్షూర శరీర శక్తిని పెంచే మూలిక. ఇది హార్మోన్ బ్యాలెన్స్లకు సహాయపడుతుంది. రీప్రొడక్టివ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శంకుపుష్పి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది స్మరణ శక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. త్రిఫల 3 ఔషధ ఫలాల మిశ్రమం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. వేప శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్ మూలిక. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. ఏలకులు జీర్ణక్రియ సహాయపడే సుగంధ ద్రవ్యం. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెంతులు హార్మోన్ బ్యాలెన్స్ సహాయపడే మూలిక. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీర బలాన్ని పెంచుతుంది. వచ్చ మెదడు మరియు నాడీ వ్యవస్థకు మంచిది. ఇది ఏకాగ్రతను పెంచి మానసిక ప్రశాంతత ఇస్తుంది. జీర్ణక్రియలు కలిపి మహిళల హార్మోన్ బ్యాలెన్స్ను మెరుగుపరుస్తాయి. గర్భాశయ ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. PCOD సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. శరీరానికి సహజ శక్తిని ఇస్తాయి. కాబట్టి నారీ సంజీవని అనేది ఒక దివ్యమైనటువంటి ఔషధం. మహిళల మీద ప్రేమ ఉన్న వాళ్ళు మహిళలకు ఇచ్చేటువంటి అద్భుతమైన బహుమతి నారీ సంజీవని. ఇది వారికి మొత్తం బాడీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడంలో ముందుంటుంది. మరిన్ని వివరాలకు డాక్టర్ గారి సలహాలకు మా వాట్సాప్ గ్రూప్లో చేరండి. లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.